హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏపీఎస్ఐ యొక్క జిఎస్ సిలబస్ అనేది కంప్లీట్గా కవర్ చేయబోతున్నాము. సో ఆ జిఎస్ సిలబస్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోతున్న సబ్జెక్ట్ పాలిటీ. ఈ పాలిటీ అనేది చాలా ఈజీ అండ్ స్కోరింగ్ యాజ్ వెల్. అర్థం చేసుకుంటే మటుకు మీకు చాలా ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో పాలిటీలో నేను వచ్చేసి లక్ష్మీకాంత్ నుంచి నేను కవర్ చేస్తున్నాను. రీసోర్స్ మీరు ఏదైనా ఫాలో అవ్వండి, బట్ కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఇందులోని కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి, కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది, మన భారత రాజ్యాంగం అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఎప్పుడు కూడా లాస్ట్లో చదువుకోవాలి. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఈ బ్రిటిష్ యొక్క కంపెనీ రూల్స్ కానీ, క్రౌన్ రూల్లో కానీ, అండర్ దీస్ కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్లో కొన్ని యాక్ట్స్ అనేవి వీళ్ళు పాస్ చేస్తారు. సో ఆ యాక్ట్స్ యొక్క మళ్ళీ టాపిక్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ చట్టం అనేది ఏమేమి చేస్తుంది, దేనికి సంబంధించింది ఈ చట్టం. సో ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి కాబట్టి లాస్ట్లో చదవాలి. ఫర్ ఇన్ కేస్ మీరు క్యూరియాసిటీ బిల్డ్ చేసుకొని ఎలాగో ఒకలాగా ఇది ఫస్ట్ కనుక చదవడానికి ట్రై చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది మీకు డౌన్ అయిపోతుంది, మీరు ఇంట్రెస్ట్ అనేది మీకు బిల్డ్ అవ్వదు. సో ఈ చాప్టర్ అనేది లాస్ట్లో చదువుకుందాం. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకు భారత రాజ్యాంగం అనేది ఎలాగ దీన్ని నిర్మించారు, ఓకే, అందులో నిర్మించడానికి ఎవరెవరు కృషి చేశారు, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ ఫంక్షన్స్ కానీ, పర్సన్స్ నేమ్స్ కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్ కూడా మనం చదువుకుందాము. అండ్ థర్డ్ చాప్టర్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దాని మీనింగ్ ఏంటి అంటే భారత రాజ్యాంగం అని మనం అంటున్నాము, కానీ దేన్ని రాజ్యాంగం అని అంటాము. సో దాని మీనింగ్ ఏంటి, రాజ్యాంగంలో ఉండే ఫంక్షన్స్ ఏంటి. ఓకే, ఈ ఫంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎస్ఐ అయ్యాము. ఎస్ఐ అయిన తర్వాత మనం ఓన్లీ ఖాళీ స్టేషన్కి వెళ్ళి అలా కూర్చొని ఉండం కదా, మనం ఏదో ఒక వర్క్ అనేది చేస్తాము. సో ఆ వర్క్ ఏంటి, ఫంక్షన్స్ అంటే మనం ఎస్ఐ అయిన తర్వాత చేయాల్సిన ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా. అలాగే సేమ్ కాన్స్టిట్యూషన్స్ కూడా భారత రాజ్యాంగానికి కూడా మనకి ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, ఎలాంటి విధులు ఇవన్నీ నిర్వహిస్తుంది అనేది ఇందులో చర్చిస్తారు. అండ్ క్వాలిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భారత రాజ్యాంగము రిటర్న్లో ఉండాలా, అంటే రాసి ఉంటేనే అది రాజ్యాంగం అనబడుతుందా, లేదా ఓరల్గా అంటే జస్ట్ రిటర్న్ బుక్ కాకుండా నార్మల్గా ఉన్నా సరే అది రాజ్యాంగం అంటారా. సో ఒకవేళ రాజ్యాంగం అని పిలవడానికి ఎలాంటి క్వాలిటీస్ అనేవి దానికి ఉండాలి. సో ఆ కాన్సెప్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి. క్లాసిఫికేషన్, కాన్స్టిట్యూషనలిజం అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. సో వీటికి డిఫరెన్స్ కానీ, మీనింగ్ కానీ ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాము. మనము కాన్సెప్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ చేద్దాము, ఓకేనా. సో దట్ మనకి భారత రాజ్యాంగం అంటే ఏంటి, ఒకవేళ పాలిటీలో ఎవరైనా స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ సిరీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. స్లోగా అన్ని కాన్సెప్ట్స్ కూడా బిల్డ్ చేసుకుందాం. అండ్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ అయితే ఉంది, ఆ కాన్స్టిట్యూషన్కి చెప్పుకున్నాం కదా క్వాలిటీస్ ఇవన్నీ. అంటే కాన్స్టిట్యూషన్ అని పిలవడానికి మనకి ఎలాంటి ఒక క్వాలిటీస్ ఉంటాయి, లేదా మన భారత రాజ్యాంగంకి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ అనేది రిజిడ్ అంటే ఏంటి, చాలా స్ట్రిక్ట్గా ఉందా, లేదా చాలా లిబరల్గా ఉందా, లేదా రెండు మిక్స్ ఆఫ్ బోత్. అంటే కాన్స్టిట్యూషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంది, ప్లస్ మనకి కొంచెం లిబరల్గా కూడా ఉంది. అంటే కాన్స్టిట్యూషన్లో మళ్ళీ చట్టాలు చేర్చుకొని దాన్ని అమెండ్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది. సో అలాంటివన్నీ కూడా ఫీచర్స్ అని అంటాము. సో ఆ ఫీచర్స్ అండ్ ఆ ఫీచర్స్కి వచ్చిన క్రిటిసిజమ్స్, ఓకే, డిసడ్వాంటేజెస్ కూడా మనం చర్చించుకుందాం. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ప్రియంబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఆల్టర్నేటివ్ ఇయర్స్లో ఖచ్చితంగా ఈ ప్రియంబల్ ఆర్ ఎవ్రీ ఇయర్లో కూడా ప్రియంబల్ పైన మనకి క్వశ్చన్ రావచ్చు. అండ్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. అలానే సెవెంత్ చాప్టర్ సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్. ఇంపార్టెంట్ చాప్టర్ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇక్కడ నుంచి అన్నీ కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఈ పార్ట్లో. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అని అంటాం షార్ట్కట్లో. అలానే ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒక భారత రాజ్యాంగాన్ని మనము అమెండ్మెంట్ చేయాలి అంటే అందులో ఏదైనా చేంజెస్ తీసుకొచ్చి మనము చట్టం అనేది పెట్టి ఒక చేంజ్ అనేది తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మనకి స్టార్టింగ్ కాన్స్టిట్యూషన్ అంటే ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయిందో మనకి వచ్చిందో అప్పుడు ఈడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ లేదు, కానీ 103 అమెండ్మెంట్ ద్వారా మనం ఏం చేసామంటే ఈడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చాము. సో దానికి సో అలా అమెండ్మెంట్ అనేది ఎలా చేయొచ్చు,
అన్నిటిని అమెండ్మెంట్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేయొచ్చా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ని అమెండ్మెంట్ చేయొచ్చా? ఒకవేళ చెయ్యకూడని అమెండ్మెంట్స్ చెయ్యకూడనివి మన ఏమున్నాయి భారత రాజ్యాంగంలో? సో అవి ఈ పార్ట్లో మనం చర్చించుకుంటాం. అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. కేశవానంద భారతి కేసులో 1973లో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే టర్మ్ అనేది సుప్రీంకోర్టు అనేది మనకు వాడడం జరిగింది. సో దీని యొక్క రిలవెన్స్ ఏంటి అనేది మనం ఈ పాలిటీ సిరీస్లో కవర్ చేసుకుందాం. ఓకేనా? దిస్ ఈజ్ పార్ట్ 1 ఓవర్ వ్యూ. ఓకే, మనము నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం లాస్ట్లో చదువుకుందాము. మనము కాన్సెప్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో నేను పాలిటీకి నోట్స్ ఎలా చేయాలో కూడా నేను సైమల్టేనియస్గా నేర్పిస్తాను. ఎందుకంటే మనకి పాలిటీ అనేది కంప్లీట్గా 600 పేజెస్ ఆర్ అబౌవ్ 600 పేజెస్ అనేది ఉంటుంది. లాస్ట్ ఎగ్జామ్ రేపు అనగా ఈరోజు రివిజన్ చేయాలంటే ఈ 600 పేజెస్ని మనం కూర్చొని ఒకటేసారి తిరగేయలేము. కాబట్టి మనము ఈచ్ అండ్ చాప్టర్కి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఎలా నోట్ చేసుకోవాలి, మన ఓన్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమెంబర్, యూ కెన్ క్రాక్ APSI.